దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. కీర్తన గ్రంథం 36 అధ్యాయం 7వ వచనం. ప్రియా, కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరతలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు కృపగల దేవుడు. తన శాశ్వతమైన కృపతో మనల్ని బలపరుస్తున్నవాడు, స్థిరపరుస్తున్నవాడు, మనకి జయమిస్తున్న దేవుడు. దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో అమూల్యమైనది కృప. ఈ కృప అను పదము ఎంతో మధురాతి మధురమైనది, శ్రేష్టమైనది, మనలను ఆనందింప చేసేదిగా ఉన్నది. నేడు క్రైస్తవ జీవితంలోనికి అడుగు పెట్టినప్పుడు మనం మొట్టమొదటిగా దేవుని కృపను ఎదుర్కొనుచున్నాము. భూమి ఆకాశములను సృజించిన మహాప్రభు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాదేవుడు ఆ కృపను బట్టియే మనలను తన బిడ్డలుగా చేర్చుకొనుచున్నాడు. ఆ కృపను బట్టియే మనకు రక్షణ కలుగుచున్నది. దేవదేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవదేవుని యొక్క వరమే. కోట్లాది ప్రజలు లోకమందుండగా ఆయన మనలను ఎన్నుకొనుటకు మనలో విశేషం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఎటువంటి గుణగణములను బట్టి ఆయన మనలను ఎన్నుకున్నాడు? ప్రియులారా, తెలియక విస్మయం చెందుచున్నాం. అదే దేవుని కృప. మన ఆధిక్యత, అతిశయ కారణము, ఆశీర్వాదముకు మూలం కారణము దేవుని కృపయే. మన సమస్తానికి దేవుని కృపయే. దేవాని కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురని భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప అనే పదమునకు అర్హత లేని వారి ఎడల చూపబడు దేవుని దయ అని అర్థం. మన అర్హతలను చూసి ప్రభు మనలను ఆశీర్వదించలేదు. ఆయన కనికరమును బట్టి, వాగ్దానం బట్టి మనలను ఆశీర్వదించెను. అదే ఆయన కృప. పాత నిబంధన కాలమందు యాజకులు దేవుని ప్రజలను ఆశీర్వదించినప్పుడల్లా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక అని ఆశీర్వదించేవారు. కొత్త నిబంధన కాలమందు అపోస్తుడైన పౌలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. చాలామంది పరిశుద్ధులు కృపగల దేవాని చెప్పి ప్రార్థిస్తున్నారు. తమ పరిచర్యలకు కృపా పరిచర్యలని పేరు పెడుచున్నారు. తమ సామర్థ్యం మీద కాదు, దేవుని కృపచేతనే ఆధారపడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు తన శాశ్వతమైన కృపతో మనల్ని ఏలుచున్న గొప్ప దేవుడు. అపోస్తుడైన పౌలు ఈ విషయమై ఇచ్చు సలహాను చూస్తే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదని రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 14 వచనం మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన ఎడల ఎంతో కృపను చూపుతున్న కృపామయుడు ప్రభువు మనతో ఈ కృపను గూర్చి నిబంధన చేసి ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తిరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడి యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీయందు కృప చూపిస్తున్న కృపామయుడు సెలవిస్తున్నాడు. ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వ కృపామయుడైన దేవుడు, ఆ సమర్థుడైన దేవుడు, ఆ శక్తిమంతుడైన దేవుడు నీకు విజయవంతమైన ఆత్మకార్యము, మహోన్నతమైన కార్యం ప్రభువుని జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ప్రభువా, సర్వ జగత్రక్షకుడమైన దేవా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. మీ కుమారుడైన యేసునామములో మీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని ఈ ఉదయకాలం ఈ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి నాయనా. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, దయాదాక్షిణ్యపురుడా, బిడ్డలందరి మీద కూడా మీ కృపాక్షేమలు దయచేసి
నీ కృప విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ మేలుతో వెలుగుతో జీవంతో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.